యేసే నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ నా సొంతం అని నమ్మిన వారు ఉన్నట్లయితే హల్లెలూయా చెప్తారా? ఎందుకు అడుగుతున్నానంటే అలవాటుగా కాదు, నిజంగా దేవుడు వారిని ప్రేమిస్తున్నారని చాలా మందికి గుర్తింపు లేదు. ఐ లవ్ ద లార్డ్, నేను ప్రేమిస్తున్నాను, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు మాట జస్ట్ నామినల్గా నామకార్థంగా చెప్తూ ఉంటారేమో కానీ నిజముగా నా దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనే గుర్తింపు చాలా మందికి లేదండి. ఈరోజు నమ్ముతూ, విశ్వసిస్తూ, అంగీకరిస్తూ ఐ క్యాన్సిల్ ప్రతి విధమైన అపవాది అబద్ధాలు, నువ్వు పనికిరావు, నువ్వు తృణీకరించబడ్డావు, నువ్వు ఏ విషయంలో ముందుకు వెళ్ళలేవు అనే మాటలు మనకి పలుకుతా ఉన్నప్పుడు, వినబడుతున్నప్పుడు మనము మెల్లమెల్లగా దిగిజారిపోతుంటాం. నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తే ఇది అనుమతిస్తాడా? నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తే నాకు ఇటువంటి విషాదము జరుగుతుందా? నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తే ఇలాగ అవుతుందా? ఆరాధిస్తాము, స్తుతిస్తాము, చప్పట్లు కొడతాము, కానీ ఎక్కడో హృదయం లోపల ఒక డౌట్ లాగా ఉండిపోతుంది. నిజంగా దేవుడు ప్రేమిస్తే నాకు ఇలాగ అవుతుందా? వై డోంట్ ఐ సీ ఎనీ ప్రోగ్రెస్ ఇన్ మై లైఫ్ అని ఇటువంటి ప్రశ్నలు వస్తుంటాయి. నేను అందుకని అడుగుతున్నాను, మరలా అడుగుతున్నాను, నిజముగా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని నాకు గుర్తింపు ఉంది అన్నవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడు నా చెయ్యి విడవడు. సింహపు పిల్లలైన ఆకలి కొంటాయి కానీ నీతి మంతులు బిడ్డలు భిక్షం ఎత్తరు, ఆకలి కొనరు. మీరు, మీ బిడ్డలు, బిడ్డల బిడ్డలు దేవుడు చేతిలో ఉన్నారని నమ్మిన వారు ఉంటే మరొకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ద స్ట్రాంగెస్ట్ సింహమే పొందుకోలేదేమో కానీ ఆయనని నమ్మిన వారు ఎప్పుడు కూడా సిగ్గుపడనీయడు. ఇది మీరందరూ ఒక వచనం మాత్రము స్వరములెత్తి నిజముగా అనుభవపూర్వకంగా, ఏ పాటి అని నన్ను ప్రేమిస్తున్నావు, ఏ పాటి నన్ను ప్రేమించావు, నీ ప్రేమలోనే నన్ను దాచావయ్యా, నా భారమంతా నువ్వు మోసావు ప్రభా, నన్ను ఎంతగానో హెచ్చించావు. ఈ మాటలు నా జీవితంలో వర్తిస్తాయి అన్నవారు చేతులెత్తి చూపించండి. దేవుడు నన్ను హెచ్చించాడు, దేవుడు నా భారమంతా మోసాడు, నన్ను ఎంతగానో కనికరించాడు, ఈరోజు నేను ఏమయ్యానో దేవుని కృపనే అన్నవారు ఉంటే చేతులెత్తి చూపిస్తారు. ధైర్యంగా ఎత్తి చూపించండి. ఇదిగోనయ్యా నేను ఇక్కడ ఉన్నానంటే ఇది నీ బట్టేనయ్యా అని ధైర్యంగా చెప్పగలిగిన వారు హల్లెలూయా. ఆ మాటలు మన హృదయంలో కృతజ్ఞత ఒక పాటగా మనమందరం కలిసి ఏకీభవిస్తూ కేంద్రీకరిస్తూ మనమందరం మనస్ఫూర్తిగా ఎస్ ఫస్ట్ మొదటి వచనము, ఏ పాటి నన్ను ప్రేమించావు, నీ ప్రేమలో నన్ను
అదే రీతిగా మనమందరం కలిసి ఆరాధిస్తూ, నా నీతి సూర్యుడివి నీవే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు